చూడొచ్చండి, పూటకు 12 లీటర్లనా. ఇది హెచ్ఎఫ్ ఆవు. ఎన్నో ఈతనా అన్న? సినన్న ఎన్నో ఈత? రెండో ఈత. 6 పళ్ళతో అయితే ఉంది అన్నారు. రెండో ఈత ఆవు. పూటకి 12 అయితే పాలు ఇస్తుంది అన్నారు. ఈయన దానికి ఒక వారం పడుతుందండి. చూడొచ్చు, తొలిచూరులోనే అయితే వచ్చింది అంటున్నారు. అన్న నా రేట్ ఏం చెప్తాను అన్న? 87.5 కొద్దిపాటి వ్యాపారం అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఇంకా లూజ్ అయితే ఉంది. వారం 10 రోజుల లోపల అయితే ఈనేస్తుంది. నా నెంబర్ చెప్తారు సినిమా? 9440912406 అండి అన్నది నెంబరు. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. నా ఇది ఎన్నో ఈతావనా? ఇది రెండో ఈత ఆవు. హెచ్ఎఫ్ ఆవు అండి. ఇది రెండో ఈత ఆవు. ఈయన దానికి ఎన్ని రోజులు ఉంటుంది సినిమా? 12 రోజులు అయితే ఉంది అంటున్నారు. చూడొచ్చండి, రెండో ఈత ఆవు. 12 రోజులు అయితే ఈనడానికి ఉంది అంటున్నారు. నా పూట మీద పాలినియచ్చు 10 లీటర్లు అయితే పాలిస్తుంది అంటున్నారు. నా ఇది రే నా 79,000 అయితే చెప్తున్నారు అన్న. అయితే దాదాపు ఫైనల్ రేటేనండి. చూడొచ్చండి, అన్న చెప్పిన రేట్లు అయితే కొద్దిపాటి వ్యాపారం ఉంటుంది. ఇది జెర్సీలో పెద్ద రకము. ఇది కూడా సినన్నదే అన్న. ఇదేనో ఈత సినన్నా? 6 పళ్ళతో ఉంది. రెండో ఈతావు, సెకండ్ లాక్టేషన్. చూడండి, పూట మీద పాలింది. పూట మీద 10 లీటర్లు అయితే గ్యారెంటీ అంటున్నారండి అన్న. రైతు వారి ఉన్న ఆవండి. చూడొచ్చు, ఈయన దానికి ఎన్ని రోజులు ఉంటుంది? 10 రోజులు అయితే ఉంటుంది దానికి. చూడొచ్చు అండి, లూజ్ అయితే ఉంది. నా రేట్ ఏం చెప్తాను సినిమా? 82 అన్న అయితే 82కి అయితే చెప్తున్నారండి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. జెర్సీలో పెద్ద రకం, టాప్ బ్రీడ్. ఇది కొద్దిగా హెచ్ఎఫ్ లో క్రాస్ అండి. ఇది కూడా సినన్న వాళ్ళదే. ఇది ఎన్నో ఈత సినన్న? కడుపులో ఉండేది మూడో ఈత. చూడొచ్చు, లూజ్ అయితే ఉంది. ఎన్ని రోజులు పట్టచ్చు ఈయనకి? 10 నుంచి 15 రోజుల లోపల. దినాలైండా ఎప్పుడైనా ఈనొచ్చు. చూడొచ్చా అండి, లూజ్ అయితే ఉంది. నా పూట మీద పాలెన్ని ఇచ్చింది సినిమా? 9 లీటర్లు పక్క అయితే ఇచ్చింది అంటున్నారు. చూడొచ్చండి, 15 రోజులు అయితే పట్టచ్చు ఈనడానికి. మూడో ఈత, కొత్త కడలు అయితే వచ్చింది. నా రేట్ ఏం చెప్తాను సినిమా? 80 చెప్తున్నారు అన్న. అయితే 85,000గా అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, ఇది హెచ్ఎఫ్ లో కొద్దిగా క్రాస్ ఆవు. అన్నోళ్ళది, పప్పు అన్నోళ్ళది. అన్న ఎన్నో ఈత? నాకు రెండో ఈత. 6 పళ్ళతో అయితే ఉంది. రెండో ఈత ఆవు. ఈయన దానికి ఒక 10-15 రోజుల మధ్యలో అయితే పట్టొచ్చండి. లూజ్ అయితే ఉంది. నా పూట మీద పాలు ఎన్ని వచ్చు? 12 లీటర్లు అయితే పూట మీద వస్తుంది అంటున్నారు. నా రేట్ ఏం చెప్తాను?
90 చెప్తున్నారు. అన్న అయితే 95గా చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదండి. చూడొచ్చు పాల మచ్చలు అన్నీ ఉన్నాయి. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. అన్న మీ నెంబర్ చెప్పు. 8074620561 అండి అన్నది. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఈ హెచ్ఎఫ్ ఆవుది సుబ్బన్నోళ్ళు ఆవుల సుబ్బన్నోళ్ళది ఆవు. ఇదేనో ఈతనా 6 పళ్ళు రెండో ఈత ఆవు. 26 లీటర్ పాలు వస్తుంది 2 పూట్లకి 26 లీటర్లు అయితే వస్తుంది అంటుంది. వారం 10 రోజులు అయితే టైం ఉందండి. పూట మీద 12 పైన అయితే ఇస్తుంది అంటున్నారు. చూడొచ్చండి వారం టైం అయితే ఉంది అన్నారు. పళ్ళు అయితే 6 పళ్ళు రెండో ఈతావు. ఈనేదానికి ఒక 10 రోజులు ఉంటుంది. నా రేట్ ఏం చెప్తాను, ఇది రేట్ ఎంత ఉన్నాం? 90,000 ఫైనల్ రేట్ వరకు అయితే చెప్తున్నారండి అన్న అయితే. చూడొచ్చు 10 రోజులు అయితే ఉంది. ఫైనల్ రేట్ 90,000 అయితే ఇచ్చేస్తాను అంటున్నాడు. చూడొచ్చు బాగుందండి ఆవు అయితే. చూడొచ్చు ఇది కూడా హెచ్ఎఫ్ అవే. ఇదేనా ఈత ఆవునా? 6 పళ్ళు రెండో ఈత ఆవు. ఈనేదానికి ఒక 15 రోజులు పట్టొచ్చండి. కొద్దిగా లూజ్ అయితే ఉంది. ఇది పూట మీద పాలేండి 2 పూట్లకి 30 అంటే 15 వరకు అయితే ఇస్తుంది అంటున్నారు. రెండో ఈతావు కొత్త కడలు అయితే వచ్చిందండి. లూజ్ అయితే ఉంది. రేట్ ఏమి? ఫైనల్ 95కి అయితే ఇచ్చేస్తాను అంటున్నారండి అన్న అయితే. చూడొచ్చు 95 లక్ష మధ్యలో అయితే చెప్తున్నారండి. 1,00,000 రూపాయలు 95 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో అయితే అయిపోతుంది అని అక్కడ అంటున్నారు. చూడొచ్చండి. నా నెంబర్ చెప్తారా? 7799992068 అండి. 944101028716 అండి. చూడొచ్చు ప్రతి వారం అన్నోళ్ళు సొంతకైతే వస్తుంటారు. ఇది తొలిచూరు పడ్డ జెర్సీ. పళ్ళునా 2 పళ్ళుతో అయితే ఉంది. ఈయన దానికి ఎన్ని రోజులు ఉందా? 15 రోజులు అయితే ఉంది. లూజ్ అయితే ఉందండి. తొలిచూరు పడ్డ పవన్ అన్న. పవన్ అన్న రేట్ ఏం చెప్తాం? ఇదే 2 పళ్ళతో అయితే ఉంది. 1,00,000 రూపాయలుగా అయితే చెప్తున్నారన్న. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. అవునన్నా నెంబర్ చెప్తారా? 6305555 అన్నది. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. చూడొచ్చు హెచ్ఎఫ్ ఆవు శంకర్ అన్నోళ్ళది. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఎన్నో ఈత శంకరన్? 3వ ఈత కడలు అయితే వచ్చిందండి. 3వ ఈత ఆవు. ఈనేదానికి ఎన్ని రోజులు ఉంది శంకరన్? వారం రోజుల లోపల అయితే ఈనేస్తుందండి. చూడొచ్చు. నా రేట్ ఏం చెప్తాను శంకరన్? 78,000గా అయితే చెప్తున్నారు. అంటే ఫైనల్ రేట్ వరకు అండి ఇదైతే. దాదాపు నా పూట మీద పాలు ఎన్ని ఉంది శంకరన్? 10. పూట మీద 10 లీటర్లు అయితే పాలు ఇస్తుంది అంటున్నారు. 3వ ఈత 78 ఫైనల్గా చెప్తున్నారు. చూడొచ్చు. నా ఫోన్ నెంబర్ 9989131399 లాస్ట్. ఇది జెర్సీ ఆవండి. ఎన్నో ఈతనా? 6 పళ్ళు రెండో ఈతావు జెర్సీ ఆవండి. ఈనేదానికి ఎన్ని రోజులు ఉందా? వారం రోజుల లోపల అయితే ఈనేస్తుంది అంటున్నారు. 6 పళ్ళతో అవుతుంది. రెండో ఈతావండి. ఈనేదానికి ఎన్ని రోజులు? వారం రోజులు. పాలు ఎన్ని వచ్చినాయి? 9 లీటర్లు. పూట మీద 9 లీటర్లుగా అయితే చెప్తున్నారన్న. నా రేటునా? 69.
69,000 అయితే అన్న చెప్తున్నారండి. కొద్దిపాటి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు. నా ఫోన్ నెంబర్ చెప్తారా? 99-850-299-53 అండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఇది హోలిస్టన్ అర్బాజ్ వాళ్ళది. అర్బాజ్ ఎన్ని పళ్ళు? 6 పళ్ళు. ఎన్నో ఈత? రెండో ఈత 6 పళ్ళతో అయితే ఉందండి. ఈనేదానికి ఎన్ని రోజులు ఉంది అర్బాజ్? 10 దినాలు పడుతుంది. పూట మీద పాలు అర్బాజ్ 12-13 పూట మీద అయితే ఇస్తుంది అంటున్నారు. రేట్ అర్బాజ్ రేట్ ఏం చెప్తున్నారు? ₹1,00,000 అయితే చెప్తున్నారు. 1,05,000 అయితే చెప్తున్నారు అన్న. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చండి. రెండో ఈతావు 6 పళ్ళతో అయితే ఉంది అన్నారు. పూట మీద 12 అయితే పాలు ఇచ్చింది అంటున్నారు. 10 పైన అయితే ఇవ్వచ్చండి. ₹1,00,000 అయితే చెప్తున్నారు కానీ వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. బస్ ఫోన్ నెంబర్ బస్ 8374685451. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఇది హెచ్ఎఫ్ లో కొద్దిగా జర్మన్ బ్రీడ్ అండి. చూడొచ్చు అన్నా. ఏం చెప్తాను అన్న రేటు? 1,10,000 అయితే చెప్తున్నారు. ఎన్నో ఈతనా? రెండో ఈత 1,10,000 అయితే చెప్తున్నారు. 6 పళ్ళతో అయితే ఉంది. రెండో ఈత అన్నారు. నా పూట మీద పాలెన్ని అన్నా? పూట మీద పాలెన్ని ఇచ్చింది? తొలిసూరికే 11 పిండింది అంటున్నా. ఇది రెండో ఈత అండి. ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఈయనడానికి ఒక వారం రోజుల లోపల అయితే పట్టొచ్చు. చూడొచ్చు లూజ్ అయితే ఉంది. చూడొచ్చండి. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చెప్తా ఉన్నాడు అంతే. నా అన్నా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా? 82-470-95-885 అండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. వ్యాపారం చేస్తుంటారండి అన్న.